విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. మరి పీజీ ఇంజనీరింగ్ తదితర కాలేజీలో బకాయిల్లో పేరుకపోయిన విద్యార్థుల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల యొక్క ఫీజుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది దాదాపు 6,000 మంది విద్యార్థులతోటి భారీ ధర్నా జరపడం జరిగింది. ప్రభుత్వాన్ని నేను సవాల్ చేస్తున్నా, మీరు 8 రోజుల లోపల ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే నా 3 ఏళ్ళ ఫీజుల బకాయిలు ఉన్నాయి. విద్యార్థులు ఎడికెళ్ళి తెచ్చి కడతారు? మీరు ఫీజులు ఇస్తామని నేను ఎన్నో ఉద్యమాలు చేసి ఈ స్కీమ్ పెట్టించిన. ఈ బకాయిలు చెల్లిస్తామని ఇవ్వకపోతే విద్యార్థుల ఫీజులు ఎవరు కడతారని చెప్పి ప్రభుత్వాలు, అరే కాంట్రాక్టర్లకేమో పాస్ అయిపోతాయి, కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ చేస్తారు, కాలేజీ వాళ్ళు ఏమి ఇవ్వరని చెప్పి వాళ్ళ బకాయిలు ఇవ్వరా? విద్యార్థుల ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటిదని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇదేం పెద్ద అమౌంట్ కాదు. మూసీ నది సుందరీకరణ పేర 1,50,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి, ఫ్లైఓవర్లు స్కై ఓవర్లు కట్టడానికి పైసలు ఉంటాయి. కానీ పేద పిల్లలు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లకు ఫీజులకు కూడా పైసలు ఉన్నాయని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఫీజుల కోసం విద్యపై పెట్టే చదువుపై పెట్టే ఖర్చు కాదది, అది పెట్టుబడి. ఈరోజు పేద పిల్లలు చదువుకుంటే ఆ పిల్లలందరికీ భవిష్యత్తులో డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. మీలాగా పనికి మాలిన లీడర్లు మాత్రం కాదు. చదువుకుంటే డాక్టర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, అనేక పెద్ద పెద్ద ఉద్యోగాలలో దేశానికి ఉపయోగపడే నాయకులు అవుతారు. కాబట్టి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టకుండా వెంటనే పిల్లల యొక్క ఫీజులను స్కాలర్షిప్లను మంజూరు చేయాలి. దాదాపు 2,000 కోట్లు అయితే అందరికీ అయిపోతాయి. ప్రభుత్వాన్ని ఒట్టేనే భయపడుతుంది 7,000 కోట్లు. ఆఫీసర్లు భయపెడుతున్నారు ఆ స్కీమ్ని ఎత్తేయాలని. 6,000 కోట్లు 7,000 కోట్లు కాదు, నువ్వు 2,500 కోట్లు ఇవ్వు, దశల వారీగా 2 సార్లు ఇవ్వు, మొత్తం ఫీజులు బకాయిలన్నీ అయిపోతాయి. అదేవిధంగా స్కాలర్షిప్లు రేట్లు పెంచక 8 ఏళ్ళు అయింది, 5,500 చాలా తక్కువ. ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 20,000 కోట్లు, 20,000, కర్ణాటకలో 15,000 సంవత్సరానికి స్కాలర్షిప్ ఇస్తున్నారు. మనది 5,500 ఏ మూలకు సరిపోవు. ఇక్కడ కూడా 20,000 స్కాలర్షిప్లు పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల డిమాండ్ పరిష్కారం లేకపోతే రాష్ట్రంలో ఏ మంత్రి ఏ ఎమ్మెల్యేను కూడా తిరగనీయం, ఎక్కడికక్కడ గెరావ్ చేస్తామని హెచ్చరిస్తున్నాం. రెండవది రీఎంబర్స్మెంట్ కావడం వల్ల విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఎట్లా ఇస్తారు మరి? పాస్ అయిన సర్టిఫికెట్లు రావడం లేదు. ఫీజులు వచ్చినాక ఇస్తామని యజమాన్యాలకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 1 ఇయర్ నుంచి జీతాలు ఇవ్వకపోతే లెక్చరర్లు వాళ్ళు కూడా పేదవర్గాలు ఎట్లా వాళ్ళ కుటుంబాలు ఎట్లా పోషిస్తారు? కాబట్టి ఒకవైపు కాలేజీలు, ఒకవైపు విద్యార్థులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. 2,500 కోట్లు ఇస్తే సరిపోతుంది. లేని పక్షంలో ఇంకా పెద్ద ఉద్యమం చేస్తాం. అన్నీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చినాక ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఆదాయం ఎంత వచ్చింది, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, కాంట్రాక్టర్లకు ఎక్కడ ఇచ్చారు, పిల్లల చదువుకు లేవా, కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు ఇచ్చారు. అవన్నీ దొవ్వుతాం, తప్పనిసరి తగినటువంటి బుద్ధి చెప్తామని హెచ్చరిస్తాం.